అండ్ ఈరోజు డేట్ వచ్చేసి June 3rd 2024. ఓకే, ఈరోజు ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. మన టీం ఈరోజు మనకు అంతా మొత్తం రిజల్ట్స్ తెచ్చారు. 1 day బిఫోర్ దగ్గర చాలా మంది మా టీం అంతా మొత్తం కష్టపడ్డారు ఎగ్జిట్ పోల్స్ కోసం. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఇక్కడ పోటీ చేశారు. ఏపీలో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇండియా వైడ్ మొత్తం ప్రజలు నాడి మా టీం వెళ్ళి జిల్లాకి వెళ్ళి కనుక్కున్నారు. ఏపీ ప్రజెంట్ ఏపీ మాత్రమే ఫోకస్ చేసినాం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కావాల్సినది తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి. ప్రజలు మొత్తం ఏపీ రిజల్ట్స్ వైపు ఉన్నారు. ఇంకా తెలంగాణ అంటే ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే. ముఖ్యంగా ఏపీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి దాని రిజల్ట్ మా టీం వెళ్ళి ఎవ్రీ జిల్లాకి వెళ్ళి మా టీం వెళ్ళి కనుక్కొని వచ్చారు ఎవరు గెలుస్తారు అనేసి. ఎగ్జిట్ పోల్స్ ఇవి మాక్సిమం 99% షూర్ అండి. ఇది ఎగ్జిట్ పోల్స్. ఇంకా వేరే ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాంట్లో మనకు అనవసరము. అవి కూడా మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మన రిజల్ట్స్ జిల్లా వైజ్ గా వస్తాము. ఒకప్పుడు 13 జిల్లాలు ఉండేటి ఏపీలో. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత జిల్లాలు పెరిగాయి. సో మనం డివైడ్ అయిన జిల్లాల నుంచి వస్తాము. సో మన టీం రిజల్ట్స్ ఎంతో కష్టపడి జిల్లా వైజ్ మాక్సిమం ప్రజల్ని, అంటే లిమిటెడ్ గా ఇంత లేకుండా మాక్సిమం ప్రజల్ని ట్రై చేశారు, కవర్ చేశారు. ప్రతి జిల్లా నుంచి మా టీం కవర్ చేశారు. సో ఆ రిజల్ట్స్ మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. ముఖ్యంగా 4 పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దాంట్లో వైసీపీ ఒకటి, ఆల్రెడీ రూలింగ్ పార్టీ, ఇంకొకటి టీడీపీ, ఇంకొకటి జనసేన, ఇంకొకటి బీజేపీ. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ ముగ్గురు కూటమిగా వస్తున్నారు. ఇంకొక పార్టీ ఉంది, అది మన స్టేట్ ని డివైడ్ చేసింది కాబట్టి ఆ పార్టీని లెక్కకు తీసుకోకూడదు. ఆ పార్టీ ఏందో మీకు తెలిసింది అనుకుంటున్నాను. నవ్వకండి. ఆ పార్టీ ఇంకా మీకు తెలిసే ఉంటది. మన స్టేట్ ని అతలాకుతలం చేసేసి అట్లా గాలికి వదిలేసినారు ఆ పార్టీ. సో ఆ పార్టీని లెక్కలో కూడా అసలు అవసరమే లేదు. ఓకేనా? ఇప్పుడు మనము జిల్లాల వారీగా మనము ఎగ్జిట్ పోల్స్ మా టీం ఎంతో కష్టపడి ప్రజల నాడి తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లేసి మా టీం ఎంతో కష్టపడి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ కోసం ట్రై చేశారు. మనం ఇప్పుడు జిల్లాల వారీగా రిజల్ట్స్. ఓకే, మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 సీట్లు ఉన్నాయండి. వైసీపీ వచ్చేసి 7 సీట్లు అంచనా. ఇంకా కూటమి వచ్చేసి 1. పార్వతీపురంలో వచ్చేసి మొత్తం 4 ఉంటే దాంట్లో ఇంచుమించుగా 4 వైసీపీ, కూటమి కష్టం అంటున్నారు. విజయనగరంలో వచ్చేసి 5 ఉన్నాయి. దాంట్లో వైసీపీ 4 వస్తాయి, కూటమి ఇంచుమించు 1 వస్తుంది. విశాఖపట్నంలో వచ్చేసి 7 ఎమ్మెల్యే సీట్లకు గాను 6 వైసీపీకి వస్తుంది, 1 కూటమి. ఇంకొకటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3 వైసీపీ, కూటమికి 2 అంచనా. అనకాపల్లిలో వచ్చేసి మొత్తం సీట్లు 8, వైసీపీకి 6, కూటమికి 2. కాకినాడలో వచ్చేసి సీట్లు 7, వైసీపీకి 7, కూటమికి 2 అంచనా అండి. ఇంకొకటి తూర్పుగోదావరి వచ్చేసి 7 సీట్లు ఉంటే వైసీపీకి 7, కూటమికి 2 సీట్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చేసి 7 సీట్లు ఉంటే వైసీపీకి 5, కూటమికి 2 సీట్లు. ఏలూరులో కూడా అంతే ఇంచుమించు, వైసీపీకి 6, కూటమికి 1. పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసి 7, వైసీపీకి 5, కూటమికి 2. ఇంకా ఎన్టీఆర్ జిల్లా వచ్చేసి ఇది కొద్దిగా వైసీపీ 4 సీట్లుగా వస్తాయి, మొత్తంగా 7గా. టీడీపీ 3గా వస్తాయి. ఇంకా కృష్ణా జిల్లాలో వచ్చేసి 7 సీట్లు ఉన్నాయి మొత్తము, వైసీపీకి 6, కూటమికి 1. పల్నాడు 7 సీట్లు ఉంటే 6 వైసీపీకి. గుంటూరు జిల్లా వచ్చేసి 7 సీట్లు ఉంటే 5 వైసీపీకి, 2 కూటమికి. అలాగే బాపట్ల జిల్లా వచ్చేసి 6 వచ్చేసి వైసీపీకి, కూటమి 0. మొత్తం నాకు తెలిసి క్లీన్ స్వీప్ చేస్తారనుకుంటా బాపట్ల జిల్లాలో. ఇంకా ప్రకాశం జిల్లాలో వచ్చేసి 8 సీట్లు ఉంటే
7 వచ్చేసి వైసీపీకి, కూటమికి 1 సీటు. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు నెల్లూరు. ఇంకా నెల్లూరు జిల్లా అనగా మనకు ముఖ్యంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వచ్చేసి 9 సీట్లు ఉంటే 7 వైసీపీకి, 2 కూటమికి వస్తాయి. కర్నూలు జిల్లా మెయిన్, ఇది రాయలసీమ అడ్డా కర్నూలు జిల్లా, మొత్తం 8 సీట్లుంటే 7 వైసీపీకి, 1 కూటమికి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.